Good morning, children. Now, the topic is refraction of light at plane surfaces from 10th class physical science. In earlier classes, you learned about reflection of light. Now, the topic is refraction. What is refraction? Observe some situations when you keep a plastic scale on your book. What you will observe? మీరు ఒక ప్లాస్టిక్ స్కేల్ని మీ టెక్స్ట్ బుక్ మీద పెట్టి అబ్జర్వ్ చేస్తే సమ్ డిఫరెన్స్ ఇన్ ది లెటర్స్ ఆ స్కేల్ మీరు అటు ఇటు మూవ్ చేస్తే ఆ లెటర్స్ పైకి రైజ్ అయినట్టు లేదా మూవ్ అయినట్టు లేదా బిగ్గర్ సైజు స్మాల్ సైజ్ అయినట్టు డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇట్ ఈస్ వన్ ఎగ్జాంపుల్. అండ్ అనదర్ వన్, ఇఫ్ యూ కీప్ ఏ లెమన్ ఇన్ గ్లాస్ ఆఫ్ వాటర్, నాట్ ఏ స్టీల్ గ్లాస్, ఇట్ ఈస్ ఏ గ్లాస్. ఒక గాజు గ్లాసు వాటర్ తీసుకొని అందులో లెమన్ వేసి చూడండి. యూ అబ్జర్వ్ ద లెమన్ ఎపియర్స్ బిగ్గర్ దాన్ ఇట్స్ ఒరిజినల్ సైజ్. నిమ్మకాయ గ్లాస్ నీటిలో ఎలా కనిపిస్తుంది? పెద్ద సైజులో కనిపిస్తుంది. ఇట్ ఈస్ వన్ ఎగ్జాంపుల్. అండ్ అనదర్ వన్, ఇఫ్ యూ వెంట్ టు ఏ స్విమ్మింగ్ పూల్, నియర్ ఏ స్విమ్మింగ్ పూల్, అబ్జర్వ్ ద బాటమ్ ఆఫ్ ద స్విమ్మింగ్ పూల్. ద బాటమ్ సర్ఫేస్ ఎపియర్స్ రైజ్. యాక్చువల్గా మీకు స్విమ్మింగ్ పూల్లో మీరు అబ్జర్వ్ చేస్తే స్విమ్మింగ్ పూల్ లోతు లేనట్టుగా కనిపిస్తుంది, వాటర్ తక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. స్విమ్మింగ్ పూల్ బాటంలో ఉన్న టైల్స్ అన్నీ కూడా పైకి ఉన్నట్టుగా కనిపిస్తాయి. మీరు అందులో దిగడానికి ట్రై చేసినాడు, నిజంగా దిగితే అప్పుడు మీకు అది లోతుగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకు అక్కడ మనకు అలా కనిపిస్తుంది? వై ద మార్బుల్స్ బాటమ్ ఆఫ్ ద వాటర్ ఎపియర్స్ రైజ్. ఎందుకు మనకి పైకి వచ్చినట్టుగా కనిపిస్తున్నాయి? ఓకే, all these doubts will be clarified in this chapter, refraction of light. Okay, see, here given one activity in the first page of this lesson. In the activity they said, take some water in a glass tumbler, keep a pencil in it, look at the pencil from one side of the glass and also from the top of the glass. How does it look? Okay, now observe a pencil in glass of water. Actually the pencil appears straight at the top of the glass. మీరు గ్లాస్ టాప్లో చూస్తే ఆ పెన్సిల్ స్ట్రైట్గా ఉన్నట్టు కనిపిస్తుంది. బట్ ఫ్రమ్ వన్ సైడ్ ఆఫ్ ద గ్లాస్, మీరు ఒక సైడ్ నుంచి వచ్చి చూస్తే ద పెన్సిల్, ఆ పెన్సిల్ ఎలాగుందో చూడండి ఒకసారి. ఇట్ విల్ బి బ్రేక్ ఆర్ బెండ్. ఆ పెన్సిల్ ఇక్కడ ఈ స్పాట్లో మీరు అబ్జర్వ్ చేస్తే బెండ్ అయినట్టుగా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇంకో విషయం, ఇన్ ది వాటర్ ద సైజ్ ఆఫ్ ద పెన్సిల్ appears bigger. Why? Here there is a change in the shape and size of the pencil in the water. If there is no water, there is no change in the shape of the pencil, but in the water, in presence of water, the size of the pencil is different. Okay, it looks like it is breaking. Once see another picture. Okay, it is another picture. Here above the glass the pencil is straight, and when it is entering to the glass, ఆ పెన్సిల్ ఎప్పుడైతే గ్లాస్లోకి ఎంటర్ అయిందో అక్కడ కూడా మళ్ళీ బ్రేక్ అయినట్టు చిన్న చూడండి, ఇక్కడ సమ్ డిఫరెన్స్ తెలుస్తుంది మీకు. ఓకే, నెక్స్ట్ వాటర్లోకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో డిఫరెన్స్ మీకు తెలుస్తుంది చూడండి. వాటర్లోకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ అనదర్ డిఫరెన్స్ మీరు ఏంటి అబ్జర్వ్ చేశారు? ఈ స్పాట్లో చూడండి, పెన్సిల్ అబోవ్ ది గ్లాస్ అండ్ ఇన్ ది గ్లాస్ అండ్ ఇన్ ది వాటర్, 3 డిఫరెంట్ పార్ట్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, అబ్జర్వ్ వన్ మోర్ పిక్చర్. హియర్ కీప్ ఏ one coin in water, glass of water. అబ్జర్వ్ ది కాయిన్ ఫ్రమ్ వన్ కార్నర్ ఆఫ్ ది గ్లాస్. మీరు కొంచెం గ్లాసుకి దూరంగా ఉండి ఆ బాటంలో ఉన్న కాయిన్ చూడడానికి ట్రై చేయండి. ఓకే, ఇన్ దిస్ సిచ్యువేషన్ ఆల్సో ద కాయిన్ అపియర్స్ రైజ్,
మీకు యాక్చువల్గా ఏంటంటే కాయిన్ అడుగున ఉన్నది కానీ కాయిన్ పైకి వచ్చినట్టుగా కనిపిస్తుంది. హియర్ వన్ థింగ్ ఈజ్ దేర్. యాక్చువల్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇఫ్ యూ అబ్జర్వ్ ద యారో మార్క్స్ దేర్ ఈస్ ఇన్ ది బాటమ్ ఆఫ్ ద కాయిన్ వన్స్ అబ్జర్వ్ ద లైట్ రేస్. బాటమ్ ఆఫ్ ద కాయిన్లో ఒక లైట్ రేస్ని అబ్జర్వ్ చేయండి ఈ స్పాట్లో. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్ ది వాటర్ ద డైరెక్షన్ ఆఫ్ ది లైట్ రేస్ ఈజ్ స్ట్రైట్. ఇలా ఒక స్ట్రైట్గా వస్తుంది చూడండి. బట్ ఎట్ ది ఇంటర్ఫేస్ ఆఫ్ వాటర్ ఎండింగ్, వాటర్ అయిపోయిన ఎండింగ్ సర్ఫేస్ దగ్గర ఒకసారి అబ్జర్వ్ చేయండి. ద లైట్ రేస్ ఆర్ బెండ్ అయ్యే చూసారు అక్కడ బెండ్ అయ్యింది. బెండ్ అయ్యి ఐ రేస్ ఐ ఉన్నది కదా అక్కడికి వెళ్తుంది. ఆ బెండ్ అయినప్పుడు కంటికి ఎలా కనిపిస్తుందంటే ద పొజిషన్ ఆఫ్ ద కాయిన్, ఆ కాయిన్ యొక్క పొజిషన్ ఎక్కడ ఉన్నట్టుగా మీకు కనిపిస్తుంది, కాస్త పైకి వచ్చినట్టు కనిపిస్తుంది చూడండి ఎక్కడ ఉన్నట్టుగా. యాక్చువల్ పొజిషన్ ఇది, బట్ మనకి ఇక్కడ ఈ స్పాట్లో ఉన్నట్టుగా మనకి కాయిన్ కనిపిస్తుంది. ఇట్ ఈస్ బికాస్ ద చేంజ్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ లైట్. యాక్చువల్గా లైట్ యొక్క డైరెక్షన్ ఏం జరగాలి ఇక్కడ అంటే ఈ లైట్ రేస్ ఇలాగ వెళ్ళి ఈ రకం ఎక్కడికి వెళ్ళాలి. మీరు కన్ను ఎక్కడుంటే మీరు చూడగలరు, బట్ ఈ ప్లేస్లో ఉన్నప్పుడు కూడా మీరు చూసేయగలుగుతున్నారు. కాయిన్ అనేది ఏంటి పైకి వచ్చేసిందా? నో, హియర్ కాయిన్ ఇక్కడ పైకి రాలేదు. యాక్చువల్లీ ద చేంజ్ ఇక్కడ లైట్ రేస్ యొక్క డైరెక్షన్ అనేది చేంజ్ అయింది. వై దేర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ లైట్? హియర్ టూ మీడియమ్స్, వన్ ఈజ్ ఎయిర్ మీడియం, అనదర్ వన్ వాటర్ మీడియం. ఇక్కడ మీకు లైట్ అనేది టూ మీడియంస్లో ట్రావెల్ చేస్తుంది. ఒకటేమో గ్లాస్ పైన ఉన్న ఎయిరు అండ్ గ్లాస్ లోపల ఉన్న వాటర్. ఓకే, లైట్ రేస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ వాటర్ అండ్ దెన్ ఎంటర్ ఇన్ టు ఎయిర్. ఇక్కడ లైట్ రేస్ అనేవి ఒక మీడియం నుంచి ఇంకో మీడియంలోకి చేంజ్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే లైట్ రేస్ యొక్క డైరెక్షన్ అనేది మారుతుందన్నమాట. మీకు ఒక ఎగ్జాంపుల్ అంటే జనరల్గా ఇది ఈ టాపిక్ రిలేటెడా కాదని కాదు కానీ కొంచెం మీకు నీట్గా అర్థం అవడం కోసం ఒక టాపిక్ చెప్తాను. యు ఆర్ పార్టిసిపేటెడ్ ఇన్ ఏ రన్నింగ్ రేస్. మీరు రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆ ట్రాక్ మీద పరిగెడుతున్నప్పుడు సడన్గా ఆ ట్రాక్ ఏంటంటే ఎలాగంటే ఒక చెరువులోకి ఎంటర్ అయిపోయింది అనుకుందాం. అంటే మీ రన్నింగ్ రేస్ తాలూకా ట్రాక్ ఏదైతే ఉన్నదో స్ట్రైట్గా ఉంటూ సడన్గా చెరువులోకి వెళ్తుంది ఆ రూటు. అంటే మీరు ఏం చేయాలి? ఆ రన్నింగ్ విన్ అవ్వాలంటే ఆ రూట్లోనే వెళ్ళాలి. అంటే మధ్యలో చెరువు వచ్చింది, చెరువులో సగం మునిగిపోయి ఉన్నారు, ఇంకా రన్నింగ్ చేస్తూ ఉండాలి. ఆ చెరువులోనే పరిగెడుతూ ఉండాలి, సగం వరకు నిండిపోయి ఉన్నారు. ఇప్పుడు మీకు ఆ రన్నింగ్ చేస్తున్నాడు నార్మల్గా ఉన్న నార్మల్ గ్రౌండ్ మీద పరిగెట్టడం ఈజీయా లేదు వాటర్లో పరిగెట్టడం ఈజీయా అంటే నార్మల్గా ఉన్న రోడ్ మీద పరిగెట్టడం ఈజీ. వై? బికాస్ వాటర్లో పరిగెడుతుంటే అక్కడ మనకి ఏంటి మన యొక్క ఫోర్స్ లేదా స్పీడ్ని ఏం చేస్తుంది, వాటర్ బ్రేక్ చేసేస్తుంది, ఫ్రిక్షన్ అనేది మనకి స్టాప్ చేసేస్తుంది. అంటే మనం ఎయిర్ నుంచి వాటర్లోకి వెళ్ళినప్పుడు సంథింగ్ చేంజ్, దాన్ని మనం లైట్కి కొరిలేట్ దానికి మనం రిలేట్ చేయకూడదు, కానీ జస్ట్ మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. దేర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ ది స్పీడ్ ఆఫ్ అవర్ రన్నింగ్. మన ఒక మీడియం నుంచి ఇంకో మీడియంలోకి వెళ్ళేసరికి మనకు చూడండి మన యొక్క రన్నింగ్ స్పీడ్ ఎలాగైతే చేంజ్ అవుతుందో సేమ్ లైట్, వెన్ లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం దేర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ డైరెక్షన్ ఆఫ్ లైట్. మనం పరిగెడుతున్నప్పుడు ఏంటి మన యొక్క స్పీడ్లో చేంజ్ ఎలాగైతే వచ్చిందో లైట్కి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే లైట్ వెళ్ళవలసిన డైరెక్షన్ మార్చుకొని అనదర్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అన్నమాట. ఇట్ ఈస్ కాల్డ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. When light travels from one medium to another medium, there is a change in the direction of light. That is called refraction of light. Okay? Here also once look, actual position of the coin is this is. Okay? బిఫోర్ దట్ దెర్ ఈజ్ నో వాటర్. మనకు వాటర్ లేనప్పుడు కాయిన్ ఎక్కడ ఉందంటే ఈ ప్లేస్లో. బట్ ఓకే, ఫ్రమ్ దిస్ పాయింట్ వీ కెన్ సీ క్లియర్లీ ద కాయిన్. ఈ పాయింట్ నుంచి మనం క్లియర్గా చూడొచ్చు కాయిన్ని. ఓకే, నెక్స్ట్ అబ్జర్వ్ ది సెకండ్ సిచ్యువేషన్. నౌ ఇఫ్ యర్ పర్సన్ ఈజ్ మూవింగ్ బ్యాక్వర్డ్. పర్సన్ ఏంటి ఎక్కడికి ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి మూవ్ అయ్యాడు అనుకుందాం. ఈ ప్లేస్కి మూవ్ అయ్యాడు అనుకుందాం. నౌ ద లైట్ రేస్ ఆర్ నాట్ ఎంటరింగ్ ఇన్ టు ద హ్యూమన్ ఐ. ఇక్కడ కంట్లోకి రీచ్ అవ్వలేదు, సో కాయిన్ అనేది అతనికి కనిపించదు. ఓకే,
Now observe the third situation. Observe చేయండి. Here there is a water యాడ్ చేసినప్పుడు చూడండి, light rays are in the water, those are straight. Okay, next when it entering into the above the water నుంచి బయట రాగానే చూడండి డైరెక్షన్ అనేది చేంజ్ అయింది. మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డైరెక్షన్ చేంజ్ అయింది, చూసారా? ఈ ప్లేస్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, చూసారమ్మా? లైట్ రేస్ అనేవి డైరెక్షన్ చేంజ్ అయ్యాయి. ఓకే, ఇయర్ లైట్ రేస్ ఆర్ ఫ్రమ్ వాటర్ టు ఎయిర్ బెండింగ్. ఇక్కడ లైట్ రేస్ అనేవి మనకి బెండ్ అయ్యాయి. ఈ బెండ్ అయ్యే టాపిక్ని మనం, ఈ బెండ్ అయ్యే ఫినామినా ఏదైతే ఉందో దాన్ని మనం రిఫ్రాక్షన్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. Here is the definition of refraction of light in your textbook. Look at here. The process of changing speed at an interface when light travels from one medium to another resulting in a change in direction is refraction of light. Simply, the process of changing of speed of light from one medium to another medium is refraction of light.